ఉప ముఖ్యమంత్రి హోదాలో ప్రభుత్వంలో ఉండగా విరాళాలు ఇవ్వడం అన్నది చంద్రబాబు కూడా సాంప్రదాయంగా? తుఫాన్ సభలో ఇది కూడా మాకు కలిపి మాట్లాడారు మళ్ళీ. ఆ, అంటే కొంచెం శృతి మించింది ఇది. ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉప ముఖ్యమంత్రి హోదాలో ఎప్పుడైనా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఇలాంటి పరిస్థితుల్లో విరాళాలు ఇవ్వడం గతంలో ఎప్పుడైనా జరిగిందా? అంటే ఎప్పుడైనా ఒక సూపర్ స్టార్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇది ఉండటం అనేది వేరుగా జరిగిందా? జరిగేది అంటారా? ఇప్పుడు ఎన్టీఆర్ చంద్రబాబు గారు సతీమణి 2 కోట్లు ఇచ్చారు కదా. అంటే హెరిటేజ్ అంటున్నారు వాళ్ళు ముఖ్యమంత్రి ఏమి ఇచ్చినా కానీ ముఖ్యమంత్రి గారి కుటుంబమే కదా. అంటే మంత్రులు వాళ్ళు ఇస్తుంటారండి జనరల్ ఇస్తారు చాలాసార్లు ఇస్తారు. ఓకే. వాళ్ళు ఆ స్తోమత కలిగిన వాళ్ళు ఇవ్వడము, ఎమ్మెల్యేలకు రోజు జీతం ప్రకటించడము, లేదా ఇట్లాంటివి కదా. నేను ఆయన ఇచ్చిన దాన్ని నేను తక్కువ అంటలేదు. ఓకే. పైగా పవన్ కళ్యాణ్ ఇవ్వడం ఇదే మొదటిసారి కాదు కదా. ఇదివరకు కౌలు రైతులకు ఇచ్చారు, సైనికులకు ఇచ్చారు. ఆయనకి ఆ ధోరణి ఉంది. ఇది దాచిపెట్టుకోవడం కంటే దాన్ని ఇచ్చేసేయటము, ఏదో ఒక చోట ఉపయోగించడం అది చాలా అవసరం, ఆయనకు అలవాటు. సో ఆయన అభినందించాలి తప్పకుండా ఇచ్చినందుకు, చొరవ చూపించినందుకు. వస్తారనుకుంటారు జనంలో కూడా, ఇలాగే ఎందుకుంటారు కానీ. అవును. సరే, ఏంటి ఇప్పుడు ఏపీలో కూడా హైడ్రా మాదిరి ఇంకోటి అంటే వ్యక్తులు ఎవరు వచ్చారనే దానికంటే వ్యవస్థ ఎలా పనిచేసింది అనేది చాలా ముఖ్యమండి. మొత్తం సిస్టమ్ను పనిచేయించటం. ఇప్పుడు చంద్రబాబు కూడా అదే కదా వర్తిస్తుంది. స్వయంగా ముఖ్యమంత్రి 3 సార్లు వెళ్ళాడు, 30 అంత మీరే వెళ్తే మళ్ళీ అక్కడ వస్తుంది పవన్ కళ్యాణ్ చెప్పిన సమస్య. ముఖ్యమంత్రిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి కదా. ఆయన కోసమే బోల్డ్ యంత్రాంగం తతంగం ఇది అవసరం అవుతాయి. కాబట్టి ఇక్కడ కొంత పరోక్షంగాను సిస్టమ్ ద్వారా చేయటం చాలా అవసరం అవుతుంది. సరే, వైసీపీ నేతలు కూడా గతంలో ఎవరైతే మంత్రులు ఉన్నారో, ఎమ్మెల్యేలు ఉన్నారో, వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి పూర్తి స్థాయిలో ఈ సేవా కార్యక్రమంలో పాల్గొనాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పెద్దగా వాళ్ళు కనిపించటం లేదు. ఏదో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడే అడావుడి చేస్తున్నారన్నది మరో పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు. రాజకీయ పరంగా చూడాలంటారా, అది వాస్తవమా? నేనైతే కేవలం వైసీపీ అని చూడండి. ఉదాహరణకు కమ్యూనిస్టులు అందరికంటే ముందు నుంచి చూపించారు ఎవరన్నా? నేను అంటున్నాను, చూపించారు. నా దగ్గర ఫోటోలు ఉన్నాయి, వాళ్ళు వండి పెట్టిన ఫోటోలు ఇవన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి. ఎవరైనా చూపించారా? అలాగే మాకినేని బసవపునాయ కేంద్రంలో సహాయ శిబిరమే పెట్టారు వాళ్ళు. ఓకే. అలాగే ప్రజాశక్తి ఆఫీస్లో ఆ పక్కన సుందరయ్య నగర్లో మునిగిపోయిన మొత్తం కుటుంబాలు అక్కడ వచ్చి ఉన్నాయి. వైసీపీ వాళ్ళు మేము చేస్తున్నామని వాళ్ళు అంటున్నారు, చేయడం లేదని వీళ్ళు అంటున్నారు. ఆ చర్చ వాళ్ళకే వదిలేద్దాం. మనమేం వైసీపీ స్పెషలిస్టులు కాదు కదా. ఓకే. కాబట్టి వైసీపీ చేస్తుందా లేదా, వాళ్ళ నాయకుడు మేము డొనేషన్ ప్రకటించాడు, సమావేశం జరిపారు. సో లెట్ వి హోప్ దే ఆర్ డూయింగ్, లేకపోతే ఇప్పటి నుంచి చేస్తారని చెప్పి మనం అనుకుందాం. రెండోది వాళ్ళేమో కేసులు గొడవల్లో కూడా ఉన్నారు. అవును. సరే, ఏంటి భీమిలి అనధికార నిర్మాణాల తొలగింపులు, అందులో విజయసాయి రెడ్డి గారి అమ్మాయిదే హైడ్రా మాదిరే ఏపీలో కూడా అక్రమ కట్టడాలపై కొరడా చూపిస్తున్నారా? అంటే ఇట్ ఈస్ మోర్ దెన్ హైడ్రా అండి. హైడ్రా అనేదేమో జలాశయాలు, ప్రభుత్వ అక్రమాస్తుల నిర్వహణ అంతవరకు. ఇక్కడేమో కోస్టల్